హాయ్ మామ, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనము తిరుమలకి స్టార్ట్ అయిపోతున్నాం బైక్లో. అలా రోడ్డు మీద పోతుంటే రోయా హాస్పిటల్ దగ్గర అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆటోలో చాలా తక్కువ ఉంది చూడండి. అలా ముందర పోతున్నాము. ఇప్పుడు టోల్గేట్ది మనకు బోర్డు ఒకటి కనబడుతుంది, కొండ కూడా కనబడుతుంది తిరుమల. ఇక్కడ అన్ని టిఫిన్ సెంటర్స్. ఇది వచ్చి ఉచిత లగేజ్ కౌంటరు. తిరుమలకి నడకదారి ఉంటుంది కదా, స్టార్టింగ్ అది అలిపిరి దగ్గర ఉంటుంది. ఇది నడకదారి. ఇక్కడే పక్కన అయితే లగేజ్ కౌంటరు. ఇదావనైతే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే మనం అలిపిరి దగ్గర ఉన్నాము, గరుడ దగ్గర ఉన్నాము. ఇలాగా లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే తిరుమలకి వెళ్ళేది రూటు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట తిరుమలది. మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఎంటర్ అయిపోయినాము. అలా వెళ్తుంటే ఈ పక్క ఏదో టెంపుల్ వచ్చింది. ఎంట్రన్స్ లోపల అది టెంపుల్ కూడా. టోల్గేట్లో అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి. టోల్గేట్లో అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఎంటర్ అయిపోయామన్నమాట టోల్గేట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ చెకింగ్ పాయింట్ ఇది. ఇక్కడ దానికైతే చెకింగ్ అయిపోయింది. ఘాట్ రోడ్లో ఎంటర్ అయిపోయినాము. చూసిన పచ్చదనము. ఈ పక్క ఇటు సైడ్ అయితే కొండలు కనబడుతున్నాయి మనకి. ఈ పక్క అయితే లోయ కనబడుతుంది. తిరుమలకి బైక్లో వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మలుపులు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. చూసి జాగ్రత్తగా నడపాలి బండి. కొండకు వెళ్ళేటప్పుడు అయితే మనకు టైమింగ్స్ ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది వెళ్ళేటప్పుడు. దానికి మినిమం కొండెక్కేటప్పుడు 28 నిమిషాల కంటే ముందుగా వెళ్ళకూడదు. వెళ్ళినచో మనకైతే ఫైన్ పడుతుందన్నమాట. ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. మలుపులు ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు చూసి నిదానంగా వెళ్ళండి, ఎందుకంటే మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలా అయితే ప్రకృతి అందాలు, కోతులు, లోయలు అయితే మనము మధ్యదారులో వెళ్ళేటప్పుడు అయితే కొండల అందాలు చాలా వరకు చాలా బాగుంటాయి. వ్యూ పాయింట్స్ చూడని వాళ్ళు ఖచ్చితంగా బండి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా వరకు బాగుంటుంది. అక్కడైతే పైన కనబడుతుంది, అది శివలింగం ఆకారంలో కనబడుతుంది కొండ. అదైతే ఎక్సలెంట్ అయితే వ్యూ పాయింట్. కొండలు కనబడుతూ ఉన్నాయి మనకి. ఖచ్చితంగా అయితే హెల్మెట్ వేసుకోవాలి. మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఒక్కసారి కొండను చూడండి, ఎంత అందంగా ఉంది. అది శివలింగం ఆకారంలో ఉండే కొండ కూడా కనపడుతుంది మనకి. ఇప్పుడైతే మనము దగ్గరగా ఒక 8 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము. 8 కిలోమీటర్స్ వరకు వచ్చాము. ఇప్పుడైతే మనకి మధ్యలో షాపింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. వ్యూస్ చూసేదానికని, ఫొటోస్ తీసుకునేదానికని అరణి అనేసి ప్లేస్ వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇదే ఆ ప్లేసు అరణి అనేసి. ఇక్కడైతే వ్యూ బాగుంటుంది. అక్కడ ఒకసారి ఆఫీసు చూడొచ్చు. మనకైతే వెంకటేశ్వర స్వామి రూపం కనబడుతుంది. అక్కడ కొండ ఆకారంలో ఉంది కదా, కొండ కనబడుతుంది కదా. అట్లయితే నిలబడి మనం చూసామనుకో వెంకటేశ్వర స్వామి ఆకారం కనబడుతుంది మనకైతే.
మనము 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ కోతులు ఉన్నాయి. కార్ ఏదో డ్యామేజ్ అయింది, ఏదో చూస్తున్నాడు. టర్నింగ్ల పైన టర్నింగ్లు వస్తూనే ఉన్నాయి. కానీ కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడైతే బోర్డు కూడా వేసారు చూడండి, అక్కడ కంపల్సరీ అనేది. ఇక్కడైతే వర్క్ జరుగుతుంది. ఇక్కడ వర్క్ జరిగేది అయితే ఒక సైడ్ రూట్ ఉంటుంది మనకి, ఇంకో సైడ్ అంతా వర్కింగ్ జరుగుతుంది. జాగ్రత్తగా రావాలి. మార్నింగ్ టైంలో వాళ్ళకైతే వ్యూ చాలా బాగుంటుంది. మార్నింగ్ 7 కంటే చాలా బాగుంటుంది. ఫోటోలు కూడా చాలా బాగా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకో టర్నింగ్, ఇక్కడ కూడా ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ పాయింట్, అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. వచ్చేసాము. ఇక్కడ అక్కడ వెంకటేశ్వర స్వామి రూపం కనబడుతుంది. లాస్ట్కి అయితే వచ్చేసాము. అలిపిరి టోల్ గేట్కి అయితే వస్తున్నాం, ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పుడైతే మనం గరుడవనం దగ్గర ఉన్నాము. ఇదే గరుడవనం దాటుకుంటానే మనకి తిరుమల వస్తుంది అనమాట. మొత్తానికైతే మనం కొండపైకి అయితే చేరిపోయాము, ఎంటర్ అవుతున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.